నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక టేస్టీ పాయసం రెసిపీ చూపించబోతున్నాను. ఇదే మన సేమియా సగ్గుబియ్యం పాయసం. చాలా అంటే చాలా టేస్టీగా, కమ్మగా, సూపర్గా ఉంటుందండి. ఈ స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా ఇష్టంగా తింటాము. మరి ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం ఎవరికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. మరి ఇంత టేస్టీ అయిన సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో, అది కూడా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపించేస్తాను. నేను ఇక్కడ బౌల్లోకి ముందుగా ఒక పావు కప్ అంతా సగ్గుబియ్యం తీసుకున్నాను. దీన్ని మనం ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకొని తీసుకోవాలి. సో దీన్ని ముందుగా మనం ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసుకొని తీసుకుందాము. ఇలా వాష్ చేసుకున్నాక ఈ వాటర్ని తీసేసుకొని మరికొన్ని వాటర్ ఇందులోకి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ అంతా వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాల సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా నానబెట్టుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. మిగతా ప్రాసెస్ చూసిద్దాం. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి మంచిగా కరిగాక ఇందులోకి చూడండి కాజు బాదం తీసుకుంటున్నాను. కాజు బాదంని మంచిగా దూరగా మంచి కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. సన్న సెగ మీద దీన్ని మంచిగా ఇలా వేయించుకోవాలి. ఇలా ఇది కొంచెం రంగు మారాక ఇందులోకి కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని మంచిగా దీన్ని కూడా మంచిగా వేయించుకుందాం. ఇలా కిస్మిస్లు కూడా మంచిగా వేగిపోయాక వీటిని తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకుందాం. చూసారా, ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేపుకుంటే సూపర్గా ఉంటుంది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఈ నెయ్యిలోకి నేను ఇక్కడ ఒక కప్ అంతా నేను ఇక్కడ సేమియా తీసుకున్నాను. ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇలా సేమియా వేసేసుకొని సేమియా కూడా మంచిగా దూరగా వేపుకోవాలి. మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా మంచి రంగు వస్తే మనకు చూడడానికి సూపర్ టేస్టీగా యమ్మీగా కనిపిస్తుందండి. మనకు పాయసం చూడడానికి చాలా బాగుంటుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఇలా వేపుకోవాలి. ఏ మాత్రం కూడా మాడనివ్వకుండా ఇలా బాగా కలుపుతూ ఉండాలి సన్న మంట మీద. చూసారా, ఈ విధంగా ఫైనల్గా మనకు కలర్ వచ్చాక దీన్ని కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఒక కప్ అంతా వాటర్ తీసుకుంటున్నాను. ఇలా కప్పు వాటర్ వేసేసుకొని మనం నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఈ సగ్గుబియ్యం అంతా కూడా వాటర్తో సహా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకున్నాక సగ్గుబియ్యం మీదికి వచ్చేంత వరకు, అంటే బాయిల్ అయ్యేంత వరకు మంచిగా దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. కొంచెం సగ్గుబియ్యం మెత్తపడేంత వరకు దీన్ని మంచిగా మనము బాయిల్ చేసుకొని తీసుకోవాలి. చూసారా, ఇలా పొంగు వస్తుంది. దీని తర్వాత సగ్గుబియ్యంని ఒక 2 నిమిషాల సేపు మంచిగా మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఇందులోకి పాలను యాడ్ చేసుకుందాం. చూసారా, ఇలా కలుపుతూ దీన్ని మంచిగా బాయిల్ చేసుకున్నాక ఇందులోకి నేను ఒక 3 కప్పుల పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా, ఫుల్ క్రీమ్ మిల్క్ అని నేను అది వేస్తున్నాను. ఇక్కడ ఒక 3 కప్పులు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ వల్ల టెక్స్చర్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే నార్మల్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి పాలే వేసానండి ఇందులోకి. ఇలా పాలను వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 2-3 ఇలాచీలని మంచిగా దంచుకొని వేసుకున్నాను. సూపర్ ఫ్లేవర్ ఉంటుంది మనకు పాయసంకి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక పాలను కూడా ఒక పొంగు వచ్చేంత వరకు మంచిగా ఇలా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ అంతా నేను ఇక్కడ చక్కెర వేసుకుంటున్నాను. హాఫ్ కప్ చక్కెర సరిగ్గా సరిపోతుందండి. మీరు ఇంకా ఎక్కువ తీపి తినాలనుకుంటే ఇంకొంచెం కూడా ఇంక్రీజ్ చేసుకొని వేసుకోవచ్చు చక్కెర క్వాంటిటీ. ఆ తర్వాత చక్కెర కూడా మంచిగా కరిగేంత వరకు దీన్ని మంచిగా మనము కలుపుకుంటూ ఇలా బాయిల్ చేసుకోవాలి. చక్కెర వేసుకున్నాక ఇంకొంచెం పల్చగా మారుతుంది మనకు ఇదంతా కూడా. ఇలా మంచిగా చక్కెర కరిగాక ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా అంతా కూడా వేసేసుకోవాలి. సేమియా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. సేమియా ఈజీగా మగ్గిపోతుంది కదండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకుంటూ సేమియాని కూడా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పాలలో సేమియా అంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది చూడండి. దీనికి ఏమాత్రం కూడా టైం ఎక్కువగా పట్టదండి. మనం సగ్గుబియ్యం నానబెట్టేసుకుంటే ఇది ఈజీగా ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇలా సేమియా మంచిగా కుక్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల సేపు అలా
లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఈజీగా ఇది మనకు 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. టేస్టీ సేమియా సగ్గుబియ్యం పాయసం. ఈసారి ఏదైనా పండగలకైనా లేదా మీకు స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఇది ప్రిపేర్ చేసుకొని తినండి. సూపర్గా ఎంజాయ్ చేస్తారు. పిల్లలేంటి పెద్దలేంటి అందరికీ కూడా సూపర్గా నచ్చుతుంది. అలాగే ఈ వర్షాకాలంలో చల్లగా వెదర్ ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా పాయసం చేసుకొని తింటూ ఉంటే కూడా సూపర్ టేస్టీగా మజాగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.